Hi everyone, welcome to Telugu nursing classes. It's been so many days I haven't uploaded any videos of some factors. From now I continuously upload videos. So please stay tuned to Telugu nursing classes. Okay? Today our topic is child health nursing lo important questions ఏవేవి ఉన్నాయి. What are the important questions in the child health nursing? Okay? బేసికల్లీ మనకు బీఎస్సీ నర్సింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏవి ఉండవు కాబట్టి అన్నీ కవర్ చేసుకోవాలి. కాకపోతే ఈ వీటి మీద కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ పెట్టాలి. ఎందుకు అంటే మనకు ఎగ్జామ్స్ చాలా టైమ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి. సో వీటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి మిగతా వాటిని జస్ట్ కవర్ చేయాలి, చూసుకోవాలన్నమాట. కండిషన్స్ ఏ ఉన్నాయి అవి జస్ట్ మీకు తెలిస్తే చాలన్నమాట, మీరు రాయొచ్చు. దీని మీద ఫోకస్ అనేవి ఎక్కువ పెట్టండి. ఇవి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, చాలా టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకోవాలి, గ్రోత్, డెవలప్మెంట్ డెఫినేషన్ అండ్ ద ప్రిన్సిపల్స్. నెక్స్ట్, ఎల్బిడబ్ల్యూ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎల్బిడబ్ల్యూ? లో బర్త్ వెయిట్. ఓకే, నాకు బేబీస్లో ఈ లో బర్త్ వెయిట్ కండిషన్ ఏముందో దాని గురించి చూసుకోవాలన్నమాట. లాంగ్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పిఈఎం. పిఈఎం అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. క్వాషియర్కర్ అండ్ మరాస్మస్ రెండు వచ్చి కలిపి వచ్చేదాన్ని మనం పిఈఎం అని అంటారు, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో ఇది ఒక న్యూట్రిషియల్ డెఫిషియన్సీ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్, ఐఎంఎన్సిఐ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఎన్సిఐ? ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనేటల్ అండ్ ద చైల్డ్హుడ్ ఇల్నెస్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్, నెఫ్రాటిక్ సిండ్రోమ్, నియోనేటల్ నిమోనియా. ఈ ఏవైతే రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ ఇంకా కార్డియాక్ డిజార్డర్స్ కానీ ఇవి ఇంపార్టెంట్ అనమాట, చూసుకోవాలి. నెక్స్ట్, అండర్ 5 క్లినిక్ అండ్ ద చైల్డ్ గైడెన్స్ క్లినిక్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చూసుకోండి. నెక్స్ట్, ప్లే యొక్క టైప్స్ ఏవేవి ఉంటాయి అవి చూసుకోండి. నెక్స్ట్, కేఎంసి. ఫుల్ ఫామ్ ఆఫ్ కేఎంసి ఈజ్ కంగారు మదర్ కేర్. వాట్ ఈస్ ద కంగారు మదర్ కేర్ అనేది చూసుకోండి. అది నార్మల్గా మనకు 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, షార్ట్ ఆన్సర్స్కి. ఓకే, నెక్స్ట్, మీజిల్స్ వ్యాక్సిన్ అండ్ ద రూబెల్లా వ్యాక్సిన్. మనకి ఏమంటారు, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి అది కవర్ చేసుకోండి అండ్ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీజిల్స్ అండ్ ద రూబెల్లా. నార్మల్గా ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఒక్కటి కూడా అడుగుతారు, అది కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, నియోనేటల్ రెసిక్యూషన్. ఓకే, ఇది చూసేసుకోండి. నెక్స్ట్, హైడ్రోసెఫలస్ చూసుకోండి. తలసేమియా. ఈ తలసేమియా ఒకటి కాకుండా ఇంకొకటి లుకేమియా కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి కవర్ చేయండి. నెక్స్ట్, ఎన్ఐసియు గురించి చూసుకోండి. నెక్స్ట్, వీనింగ్. నెక్స్ట్, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ని కూడా ఒకసారి మనం చూసుకోవాలి. నెక్స్ట్, స్పైనా బిఫిడా, మెనింజైటిస్, అక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్, వీటి గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్, ఆర్డిఎస్. చెప్పినా కదా, రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది కూడా కవర్ చేసుకోండి. అండ్ ద డైజెస్టివ్ డిజార్డర్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, లైక్ ఫిస్టులాస్ ఉంటాయి కదా, ఈసోఫాగల్ ఫిస్టులా, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. నెక్స్ట్, కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ కూడా ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అయినది టెట్రాలజీ ఆఫ్ ఫాలెట్. ఈ క్వశ్చన్ని కూడా ఒకసారి చూసుకోండి అనమాట. ఈ హార్ట్ డిసీజెస్లో కూడా అన్నీ చూసుకోండి. నెక్స్ట్, నియోనేటల్ జాండిస్. ఓకే, లివర్ యొక్క డిసీజెస్ కొంచెం కవర్ చేసుకోవాలి. ఇవి మనకు సిహెచ్ఎన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఏవైనా ట్రబుల్ ఉన్న క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఏదైతే ట్రబుల్ ఉన్న సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ అండ్ టాపిక్ ట్రిమ్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేస్తాను. ఓకే.